ప్రజల పార్టీ అండి. మా పార్టీలోనే జనతా పార్టీ అని ఉంది. మేము దీన్ని ఏ విధంగా చూస్తున్నాం అంటే ముఖ్యంగా ఒక 3 అంశాలుగా దీన్ని విభజించుకొని చూడాల్సిన అవసరం ఉన్నది. ఆ 3 అంశాలు ఏంటంటే ఒకటొచ్చేసి కేసీఆర్ గారి కుటుంబంలో లుకలుకలు ఉన్నాయా? ఆధిపత్య పోరు నడుస్తా ఉందా? అని ఒక ప్రశ్న వేసుకుంటే యెస్, కేసీఆర్ గారి కుటుంబంలో ఆధిపత్య పోరు విషయంలో ఆ కుటుంబ సభ్యుల మధ్యలో అంతరాలు ఉన్నాయి. వాళ్ళు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. కేసీఆర్ గారి తర్వాత నంబర్ 2 ఎవరనేది. కేసీఆర్ గారి తర్వాత మళ్ళీ నంబర్ 1 ఎవరవుతారనే దానిపైన కూడా ఇవన్నీ నడుస్తా ఉన్నదనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి తోడు ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పారు మిత్రులు రవరి గారు చెప్పారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు నేను ఆవిడ తన కొడుకు గ్రాడ్యుయేషన్ సెరమనీ కోసం అమెరికా వెళ్ళొచ్చారు. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల క్రితం చూస్తే అప్పుడు ఆవిడ ఎంపీగా ఇంకా ఎలక్ట్ కాకన్నా ముందు నుంచి కూడా ఆవిడ యాక్చువల్ గా మొదటి నుంచి కూడా బాగా అగ్రెసివ్. కవిత గారు మొదటి నుంచి కూడా బాగా అగ్రెసివ్. తను ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు, ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ పోతుంటది. ఎప్పుడు కూడా తను ఏమంటారు ఖాళీ కూర్చొని పిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుంది అనేది మాత్రం ఎప్పుడు మనం చూడలేదు, ఎప్పుడు మనకి వినిపించలేదు కూడా. తను పిల్లలు చిన్న ఉన్నప్పుడు కూడా పిల్లలని చూసుకుంటూ ప్లస్ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు ప్రజల్లో ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క అంశం పైన తను ముందుకెళ్తూ ఉండేది. అంతకంటే ముందు ఉద్యమ సమయంలో కూడా నాకు గుర్తు కొంతమంది మిత్రులు చెప్తుండేవాళ్ళు, ఉద్యమ సమయంలో కూడా తను సొంతంగా ఒక పత్రిక పెట్టాలి, ఒక మీడియా ఛానల్ పెట్టాలని చెప్పేసి కూడా అప్పుడు ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకుంటా, అప్పటి నుంచి కూడా తను అదే ప్రయత్నంలో అంటే కవిత గారి గురించి పర్సనల్ గా తెలిసిన వాళ్ళు చెప్పేది మాత్రం ఒకటే చెప్తారు, ఏంటంటే ఆవిడ బాగా అగ్రెసివ్, ఆవిడ ఖాళీగా ఉండదు. ఆవిడ వాళ్ళ తండ్రి గారు ఏ విధంగా అయితే ఆయన అగ్రెసివ్ గా ఉంటారో కవిత గారు కూడా అదే విధంగా అగ్రెసివ్ గా ఉంటారనేది వాస్తవం. దీంట్లో భాగంగా కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మనం ఎప్పుడు కూడా కేటీఆర్ హరీష్ రావు గారి గురించే మాట్లాడే, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరుంటారు నంబర్ 2 ఎవరుంటారు నంబర్ 2 అనుకునే మాట్లాడుకునే వాళ్ళం. కానీ కవిత గారు కూడా ఈ పోటీలో ఉన్నారని చెప్పేసి మనం ఎప్పుడు ఊహించలేదు. కానీ యాక్చువల్గా కవిత గారు కూడా మొదటి నుంచి పోటీలో ఉన్నారు, 100% ఉన్నారు. ఆవిడ ఇంతకంటే ఎక్కువ పని చేసింది, జాగృతి పెట్టుకున్నది, బతుకమ్మ ఉత్సవాలు చేసేది, జాగృతి పెట్టుకొని సమాంతరంగా పార్టీకి సమాంతరంగా క్యాడర్ ని తయారు చేసుకొని ప్రతి జిల్లాలో తన కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేది. ఆ సమాంతర వ్యవస్థను అయితే నడిపించుకుంటూ వచ్చిందో ఆ సమాంతర వ్యవస్థ ఇప్పుడు ఒక షేప్ తీసుకున్నది. ఇప్పుడు తను పార్టీలో నంబర్ 1 ఉండాలా. ఇప్పుడు నిన్న మీరు మీరు అక్కడ నినాదాలు కూడా చూశారు, ఎయిర్పోర్ట్ నినాదాలు కూడా చూశారు, సీఎం సీఎం అని చెప్పేసి. ఆవిడ మద్దతుదారులు అందరూ కూడా సీఎం సీఎం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా కేసీఆర్ గారి ఫోటోలు కానీ కేటీఆర్ హరీష్ రావు గారి ఫోటోలు కానీ అసలు బీఆర్ఎస్ కలరే కనిపించకుండా ఆవిడ మద్దతుదారులు నిన్న మొత్తం చేసినటువంటి హంగామా అంటే ఆవిడ మద్దతుదారులు చేశారా లేదంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బహిష్కరించారా? ఆవిడ మద్దతుదారులే, ఆవిడ అంటే మద్దతు వీళ్ళు ఎవరు వెళ్ళలేదు అని కదా చెప్పేది. దీంట్లో నేనేమంటున్నా, దీంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వర్గం ఉందండి. ఎవరి గ్రూపులు వాళ్ళకు ఉన్నాయి. కేటీఆర్ గారి గ్రూప్ ఉంది, హరీష్ రావు గారికి గ్రూప్ ఉంది, కవిత గారికి గ్రూప్ ఉంది. అందరికి ఎవరికి వాళ్ళ గ్రూప్ ఉన్నది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఎప్పుడు రిటైర్ అవుతారా, ఎప్పుడు రిటైర్ అయితే మేము అందరం కూడా ముందుకు వస్తాం అన్నట్టుగా ఆలోచించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీలో. అది తెలిసిన విషయం అందరికి. ఇది మొట్టమొదటి అంశం. ఒకటి స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఆధిపత్య పోరు విషయాల్లో ఖచ్చితంగా గొడవలు జరుగుతున్నాయి అనేది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకందరికీ అర్థమవుతుంది. ఇది మొట్టమొదటి అంశం. రెండో అంశము, ఈ గొడవల వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమైనా ఉందా? పోనీ వీళ్ళు కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ ఒకవేళ సపరేట్ అవుతే ఈవిడ సొంత పార్టీ పెట్టుకుంటే తెలంగాణ ప్రజలకి వీళ్ళు ఏమైనా ఉరగబెడతారా అంటే ఏమీ లేదు, శూన్యమే. కేవలం దోచుకోవడానికే, కేవలం నియంత్రిత పాలన చేయడానికే. ఒక రకంగా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే పాలన చేశారో అదే పాలన మళ్ళీ వీళ్ళు ఒకవేళ వస్తే అటువంటి పాలన ఉంటది, కానీ ఎటువంటి మార్పు ఉండదని చెప్పేసి మాత్రం స్పష్టంగా చెప్పగలరు. ఎందుకంటే తండ్రి కేంద్రంగా అందరూ కూడా దోచుకున్నారు, వాళ్ళకి కావాల్సినంత సంపాదించుకున్నారు, దాచుకున్నారు. ఇప్పుడు సొంతంగా క్యాడర్ ని పార్టీని మెయింటైన్ చేసేంత ఎదిగారు వాళ్ళు. దాన్ని బట్టి రవిలి గారు ఇంకొక వంశం చెప్తారు, మీకే ఒక మాట రవిలి గారు ఒక మాట చెప్తున్నారు మేడం. మ్యూట్ లో ఉంది. పవన్ గారు నిన్న ఏదైతే కవిత గారి లెటర్ బయటకు వచ్చిన తర్వాత ఆ లెటర్ ను చాలా లైట్ గా తీసుకున్నట్టుగా ఈరోజు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టేసి ఆ విషయం ప్రస్తావించకుండా, అంటే ఈ రోజు బీజేపీని టార్గెట్ చేసే విధంగానే, బీజేపీని ప్రశ్నించే విధంగానే, బీజేపీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు మీరు చర్య తీసుకోవట్లేదు, మీరు వీళ్ళు ఒకటే అని చేసే ప్రయత్నంలో మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టిన విధానాన్ని చూస్తున్నాం. అంటే ఆయన ప్రయత్నం ఒకటే, ఏదైతే చెల్లి లెటర్ లో రాసిందో
బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ప్రజలు అనుకుంటున్నారనే విషయాన్ని తెలియజేయడం వల్ల ఈ రోజు బీజేపీ మేము ఒకటి కాదు, బీజేపీ ఏదైతే కన్సర్న్ చూపించడం వల్లనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది. ఈ రోజు బీజేపీ పార్టీని మాత్రమే టార్గెట్ చేసే విధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన Right. విధానాన్ని రవికుమార్ గారు ఏం చెప్తారు సమాధానం? ఇది మూడో అంశంలో భాగంగా నేను చెప్పబోయినా ఆవిడ మధ్యలో సబ్మిషన్ అడిగారు. మొట్టమొదటిది చెప్పాము కేసీఆర్ కుటుంబం, రెండో విషయం రాజకీయ, ఇప్పుడు వాళ్ళకు ఏమంటారు తెలంగాణ ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా దీంతో? ఏమీ ఒరగదు. ఇదంతా తెలంగాణ ప్రజలు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అంతగా సీరియస్ గా ఎవరు తీసుకోవట్లేదు. పోనీ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏమైనా మారుతుందంటే కవిత గారు తన లేఖలో చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే తెలంగాణలో బీజేపీ ఆల్టర్నేటివ్ గా కనిపిస్తున్నది, ఆల్టర్నేటివ్ గా మారిపోతుంది అనేది ఒక కన్సర్న్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత గారు తన లేఖలో కేసీఆర్ గారికి రాసిన లేఖలో చాలా స్పష్టంగా తెలియజేశారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ బీజేపీ ఆల్టర్నేట్ పార్టీ కాదు, బీజేపీని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్ముకున్నారు. బీజేపీ రేపొద్దున మనకు కావాల్సిన పనులని చేయగలుగుతుంది, అభివృద్ధి చేయగలుగుతుంది, అంటే కవిత గారు చెప్పారు కాబట్టి మీరు నమ్ముతున్నారా? మేము మొదటి నుంచి నమ్ముతున్నాం, ఇప్పుడు కాదు, మేము మొదటి నుంచి నమ్ముతున్నాం. నేను అనేది